కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరోసారి ప్రభు నీ పాసల ముందు సమకూర్చి ఈ జూమ్ మూలమా ప్రభు నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. మా మంచి బోధకులు ఏంటంటే పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రికాల సమయంలో కూడా మీరే మాతో మాట్లాడండి, మాకు బోధించండి, నేర్పించండి, నీ అందు స్థిరపరచబడి ముందుకు సాగు కృప చూపించమని, అల్పునైనటువంటి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అయితే విశ్వాసమైన మనము ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకించి వృద్ధుల పట్ల కావచ్చు, అనారోగ్యంతో మంచం పట్టినటువంటి వారి పట్ల కావచ్చు, అలాగే బాధపడుతున్న అంటే అనారోగ్యంతోనూ నొప్పితోనూ రకరకాల పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి వారి విషయంలో మనం ఏ రీతిగా స్పందించాలి, ఏ రీతిగా మరి విశ్వాసమైన మనము ప్రియమైన బిడ్డలారా ఆ కార్యాన్ని జరిగించాలో ప్రియమైన బిడ్డలారా ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేక విషయాలు రాయబడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనగా ప్రత్యేకించి రక్షణ పొందినటువంటి ప్రజలమైన మనకి ప్రియులారా దేవుని వాక్యము ప్రియులారా మన యొక్క అనగా మన ఒక్కొక్కరికి బాధ్యత. బహుశా ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా ఈ జూమ్ మూలముగాను మరి కూడినటువంటి మనం అందరము కూడా ప్రియులారా తల్లిగానో తండ్రిగానో మరి కుమారులుగానో భార్యగానో భర్తగానో ప్రియులారా మనం అందరం కూడా బాధ్యత వహిస్తున్న వారమై ఉన్నాము. ఈ విషయాన్ని మనం అందరూ బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బహుశా ఒకవేళ మనం కుమారులుగా ఉండొచ్చు, కుమార్తెలుగా ఉండొచ్చు, అల్లుళ్ళుగా ఉండొచ్చు, కోడలుగా ఉండొచ్చు. ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా వాక్యానుసారముగా ప్రియులారా మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలో ఒక బాధ్యత ఏంటిదంటే పెద్దల పట్ల మనము ఏ రీతిగా వ్యవహరించాలి అనగా బహుశా మన తల్లిదండ్రులు వృద్ధులు కావచ్చు, అత్తమ్మ వృద్ధులు కావచ్చు, మరి అలాగే భార్య కావచ్చు, భర్త కావచ్చు, బలహీనలుగా ఉండొచ్చు, మరి అనారోగ్యంతో ఉండొచ్చు. ప్రియులారా వారి పట్ల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం క్లియర్గా హెచ్చరిక చేస్తుంది. ప్రత్యేకించి వృద్ధుల పట్ల కావచ్చు, బలహీనల పట్ల కావచ్చు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి పట్ల కావచ్చు, మరి దేవుని వాక్యం ఏమి బోధిస్తుంది? ఎందుకంటే మనము ప్రియమైన అన్ని జనులు చేసిన రీతిగా, ఇతరులు చేసిన రీతిగా మనము ఏమాత్రం కూడా వారిని విడిచిపెట్టే అవకాశం లేదు. లేక మరి ఈ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి ఏ ప్రయోజనం లేదు కాబట్టి ఇతన్ని చంపేయవచ్చు, అంటే కారుణ్య మరణము ద్వారా ఏం కాదు చంపడానికి మనము అనుమతించడానికి వీలు లేదు. ప్రియులారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం ఆల్రెడీ దీని ముందుకు నేర్చుకున్నాము. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతున్నారో వారిని దేవుడు అంతం వరకు కూడా కాపాడి నడిపించగల దేవుడు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నప్పటికీ, బలహీనత ఉన్నప్పటికీ, నొప్పితో ఉన్నప్పటికీ దాన్ని భరించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదని, ప్రియమైన అంతం వరకు వారిని కాపాడి తర్వాత మహిమలో చేర్చే దేవుడని, ఇవన్నీ కూడా మనం గత దినాల్లో మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా మన యొక్క బాధ్యతను గురించి మనం తెలుసుకోవాలి. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనం మొట్టమొదటి చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, మనందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. వృద్ధులను గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. ఇక్కడ చదవబడిన వాక్య భాగం క్లియర్ గా హెచ్చరిక చేస్తుంది ఏంటంటే వృద్ధులను గద్దింపక. అర్థమైంది? ఏం చేయకూడదు అంటే వృద్ధులను ఏం చేయకూడదు, గద్దింపకూడదు, కానీ వారిని ఏం గౌరవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట మనం చూసినప్పుడు వారిని గద్దించడమే కాదు, గద్దించడానికి వీలు లేదు, లేక వారి ఇష్టం వచ్చినట్టుగా వారిని మాట్లాడడానికి వీలు లేదు అన్న విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. బహుశా బలహీనమైనటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కానీ వారిని ఏం చేయాలి, మనము గద్దించడానికి వీలు లేదు. చాలాసార్లు మనం రూడ్గా మాట్లాడుతుంటాం, వారి పట్ల అసహించుకున్నట్టుగా మాట్లాడతాం, వాళ్ళు బాధించినట్టుగా మాట్లాడతాం. ఈ విషయాన్ని ఆ రీతిగా చేయటానికి వీలు లేదని
ఇక్కడ పౌలు గారు తమ తిమోతికి చెప్తూ ఉన్నాడు, వృద్ధులను ఏం చేయకూడదు, గద్దింపక తండ్రిగా భావించి, అనగా తండ్రి పట్ల మనకి ఏ రీతిగా బాధ్యత ఉంటుందో అలాగే ప్రతి ఒక్క వృద్ధుని కూడా తండ్రిగా భావించి ఏం చేయాలి, వారిని ప్రేమపూర్వకంగా ఏం చేయాలి, వారిని హెచ్చరించాలని ఇక్కడ దేవుని వాక్యం చూపు. అంటే మెయిన్లీ వారిని ఏం చేయాలండి, గౌరవించాలి. అర్థమైందండి? చిన్న పిల్లలను గద్దించిన రీతిగా మనము చిన్న పిల్లల పట్ల యాక్చువల్గా గద్దింపు ఎవరిని గద్దిస్తాం మనము? చిన్న పిల్లల్ని గద్దిస్తాం, తప్పు చేసిన వారిని గద్దిస్తాం. కానీ అలాగే చిన్న పిల్లల పట్ల ప్రవర్తించిన రీతిగా పెద్దల పట్ల ప్రవర్తన వీల్లేదని, వృద్ధుల పట్ల ప్రవర్తించకూడదని వారిని గౌరవించి ఏం చేయాలి, వారిని అంట ప్రియులారా ఏం చేయాలి, తండ్రి వల్లే మనం తండ్రిని ఏ రీతిగా మరి భయపడి గౌరవిస్తామో ఆ రీతిగా వారి పట్ల ఏం చేయాలి, ప్రవర్తించాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి విశ్వాసమే మనము అన్ని జనులు తమ పెద్దల పట్ల లేదా వృద్ధుల పట్ల ప్రియమైన పిల్లారా ప్రవర్తించిన రీతిగా విశ్వాసులమైన మనము ప్రవర్తన వీలు లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని మరో చోట రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ 2వ వచనము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. చక్కటి క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, ప్రియులారా నీకు మేలు కలగాలంటే, ఈ వాక్యాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించినప్పుడు ప్రియులారా మన యొక్క తల్లిదండ్రులను మనం సరైన గౌరవించకపోవటం వలన కూడా మనకి కీడు సంభవిస్తుంది అని అర్థమవుతుంది. అంతే కదండి? ఏమన్నాడు, నీకు మేలు కలగాలంటే ఏం చేయాలంట, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఎవరైతే తల్లిదండ్రులు సన్మానింపరో వారికి కీడు వచ్చే పరిస్థితి ఉంది. కొన్నిసార్లు మన గృహాల్లో ఉన్నటువంటి కష్టాలకు కీడుకు కారణము మన తల్లిదండ్రులను సన్మానించకపోవటమేమో, మనం సన్మానించకపోవటమో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించి పరీక్షించుకోవాలి. మన అత్తమామను సరిగ్గా గౌరవించకపోవటమో అన్న విషయాన్ని కూడా మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరము బాగా పరిశీలన చేసుకుని విశ్వాసమే మనము. బహుశా మన గృహాల్లో కష్టాలు, శ్రమలు, బాధలు ఒకవేళ మేలు అనేది కనబడకుండా ఉన్నట్లయితే ఒకవేళ మనం ఏం చేస్తున్నాం ప్రేమ ద్వారా మన తల్లిదండ్రులను ఏం చేయట్లేదు, సన్మానించట్లేదేమో అని ప్రేమ ద్వారా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిత్యముగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఏం చేయాలంట, ప్రేమ ద్వారా రాయబడి నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించాలి అని వాక్యం క్లియర్గా చెప్తుంది. అక్కడ అది ఆజ్ఞ అంట. అప్పుడు నీ భూమి మీద ఏమో దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. సింపుల్ క్లియర్ గా మన ఎదుట అర్థంలో తేడా కనబడ్డ రీతిగా మనకి వాక్యం తెలియపరుస్తుంది. ఉంటుంది, నీకు మేలు కలగంటే ఏం చేయాలి, నీ తండ్రిని తల్లిని ఏం చేయి, సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని ఇలా క్లియర్ గా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రేమరా తల్లిదండ్రులు ఏంటంటే వారిని నిత్యం ఏం చేయాలి, గౌరవించాలి, సన్మానించాలి. వారిని ఏ మాత్రం కూడా నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే అది మన యొక్క బాధ్యత, పిల్లలముగా మన యొక్క బాధ్యత అండి. ఎప్పుడైతే ఈ బాధ్యత నెరవేరుస్తున్నామో నిత్యముగా అదేమో ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది. అందుకే ఎందుకు తెలుసా ప్రియులారా, చూడండి సామెతల గ్రంథము 17:6 చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 17:6, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. చూడండి, కుమారులకు అలంకారం లేదు, అందము. ఏంటి ఎవరంట, తండ్రులంట. అర్థం ఉందండి? మన తండ్రులు మనకేమై ఉన్నారు, అలంకారం, అందం, అలంకారం అంట. తండ్రులే కుమారులకు
అలంకారము. మనకు అందం ఏంటి తెలుసా? మన తండ్రులే. మన తండ్రులను మనము గౌరవించకుండా, సన్మానించకుండా, వారిని పట్టించుకుని ఉంటే దాని అర్థం ఏంటంటే నీవెవరివే? నీ అలంకారమును పోగొట్టుకుంటున్నావు. నీకున్న అందాన్ని పోగొట్టుకుంటున్నావు. చాలా మంది తల్లిదండ్రులు గౌరవించరు కానీ, తల్లిదండ్రులు పట్టించుకోరు కానీ ఏం చేస్తారంటే ప్రియమైన పిల్లారా, వాళ్ళు భౌతికమైన అందాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం క్లియర్ చెప్తుంది ఏంటంటే కుమారులే ఏంటంట క్షమించాలి, తండ్రులే కుమారులకు అలంకారము. అందుకని ఈ అలంకారం జాగ్రత్త. ఒక వ్యక్తి చూడండి, ఎవరన్నా అలంకరించుకుంటారు అనుకోండి, ఎంత జాగ్రత్తగా అలంకరించుకుంటారు, ఎన్నిసార్లు చూసుకుంటూ ఉంటారు. అదే రీతిగానే తల్లిదండ్రుల పట్ల కూడా ఏం కలిగి ఉండాలి? ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. మనం జాగ్రత్తగా వారిని ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నామా, సన్మానిస్తున్నామా అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. అందుకని వారు ఒకవేళ అనారోగ్యంతో వచ్చినప్పుడు కావచ్చు, బలహీనతలో ఉన్నప్పుడు కావచ్చు, నిత్యంగా ఏం చేయాలి? బాధ్యత ఎవరిది? మనది, పిల్లలమైన మనది. కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12 ఎంత క్లియర్గా తేటగా ఉంది కాబట్టి నేను అలా వాక్యాన్ని మీ ముందు పెడుతూ వెళ్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియమైన పిల్లారా, ఇట్లా రాయబడిన మాట చూడండి. మనం ఎవరము? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము. అంతేనా? మనం అందరం దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము కామా? దేవుని ఏర్పాటు చేయబడిన వ్యక్తిని, దేవుని బిడ్డని అనుకుంటే ప్రియులారా, నువ్వేం చేయాలి? దేవుని బిడ్డకు తగినట్టుగా నువ్వు పరిశుద్ధుడివి. కాబట్టి పరిశుద్ధుడు, తర్వాత ప్రియుడైన వారు. ఎవరికి? దేవుని ప్రియమైన వాడు. వారికి ఏం తగునో తెలుసా? జాలిగల మనసు. ఏమంటున్నారు? జాలిగల మనసు ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తావు? నిత్యముగా పెద్దలను కావచ్చు, వృద్ధులను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, ఏం చేస్తావు? నిత్యముగా వారి పట్ల కరుణ చూపిస్తావు, జాలి చూపిస్తావు. అందుకంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివైతే, పరిశుద్ధులవైతే, దేవునికి ఇష్టమైన వ్యక్తివైతే ఏది? దానికి తగినట్టుగా ఏం ఉండాలంటే నీలో జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకో. దీర్ఘశాంతం అవసరం. కొన్నిసార్లు పెద్దలను చూసినప్పుడు, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు విసుకుంటాం లేదా? చాలా మంది పెద్దలు ఏమైనా చెప్తున్నట్లయితే, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు ఏదైనా చెప్తే ఏం చేస్తాం? మనం విసుక్కుంటాం. విసుగుని ఉండాలంటే ఏం చేయాలంటే నీళ్ళు ఏముండాలి? అదే దీర్ఘశాంతం ఉండాలి. నువ్వు నీ పిల్లల పట్ల ఏ రీతికి దీర్ఘశాంతం వహిస్తావు, అదే రీతిగా నీ పెద్దల పట్ల కూడా ఏం కావాలి? దీర్ఘశాంతం వహించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఏర్పాటు చేయబడిన వాడివి, నువ్వు పరిశుద్ధుడివి, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీకు ఈ గుణలక్షణం కంపల్సరీగా కావాలి. ఇవి ఉంటే నువ్వు నిత్యం ఏం చేస్తావు? నీ పెద్దలను, వృద్ధులను ఏం చేస్తావు? నిత్యంగా గౌరవిస్తావు. నువ్వు ఎప్పుడైతే వారు గౌరవిస్తే, వారిని ప్రేమించి వారికి పరిచయం చేస్తున్నావో ఆటోమేటిక్గా వారిలో ఏం కలుగుతుందా? ప్రేమ కలుగుతుంది మన పట్ల. అలాగే చనిపోతే బాగుండు అన్నటువంటి మనసు కూడా వాళ్ళలో రాదు. ఎందుకు ఈ దినాలు అనేక మంది మరణాన్ని కోరుకుంటున్నారంటే తెలుసా? వాళ్ళకి కావలసినటువంటి ఆదరణ వారికి దొరకటం లేదు. ఒకప్పుడు వారు ఎంతగానో పిల్లల్ని ప్రేమించారు. పిల్లలంటే మనల్ని ప్రేమించారు, మన కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, మనల్ని విషయంలో ఏం కలిగి ఉన్నారు? ఎంతో శ్రద్ధ వహించారు. వారు ఒక ఆశ ఉండేది. ఏ ఆశతో మనల్ని ప్రేమించారు? రేపు నన్ను వీళ్ళు ఏం చేస్తారు? నిత్యముగా సంరక్షిస్తారు, మమ్మల్ని చూసుకుంటారు,
మమ్మల్ని ఏం చేయరు, గౌరవిస్తారన్న ఆశతోనే తల్లిదండ్రులు మనందరినీ ఇప్పుడు పెంచి పెద్ద చేశారండి, మనకి స్థాయికి తీసుకొచ్చారు. అర్థమైందండి? ఆ ఆదరణ వాళ్ళకి దొరికినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఏమొస్తుంది, నిజంగా నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు, చనిపోతే బాగుండును అని ఏం చేస్తారు, వారు నిత్యము మరణాన్ని కోరుకునే స్థితి కూడా రావచ్చును. బహుశా అవిశ్వాసుల వల్లే వాళ్ళు తాము చంపుకోవడానికి ప్రయత్నం చేయకపోవచ్చు, కానీ వారు ఏం చేస్తారు, దేవుని దగ్గర ఏం చేస్తారు, మొర పెడతారు, ప్రభువా మరి నేను దిక్కులేని స్థితిలో ఉన్నాను, దయచేసి నన్ను ఏం చేయి, నువ్వు తీసేసుకో ప్రభు అని ఏం చేస్తారు, మరణాన్ని కోరుకునే పరిస్థితి కూడా వారికి సంభవిస్తుంది. అందుకని ప్రియమైన పిల్లారా, మరి పెద్దలను ఏం చేయాలి, నిత్యముగా ఏం చేయాలి, నువ్వు ప్రేమించుడు, వారి పట్ల ఏం కలిగి ఉండాలి, జాలి గల మనసు కలిగి ఉండాలి, దయారత్వం కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, సాత్వికము, దీర్ఘశాంతమును నువ్వు ధరించుకో, నీలో కనబడాలంటే అవి ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే అది నీలో కనబడాలి. నిన్ను చూసే వారికి, దగ్గర ఉన్న వారికి ఏం కాదు, ఈ గుణ లక్షణాలు కనబడాలండి. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం దేవుని ప్రజలమైన మనము నిత్యముగా ప్రియులారా మన యొక్క పెద్దలను, వృద్ధులను, బహుశా మన ఇరుగు పొరుగులో కూడా ఉండొచ్చును వృద్ధులైన వారు, దాని ప్రతి ఒక్కరు ఏం చేయాలి, మనము గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు ప్రియమైన పిల్లారా. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవునికి బాధ్యత ఇది కేవలం తల్లిదండ్రుల పట్ల బిడ్డలకున్న బాధ్యతే కాకుండా ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా ఈ బాధ్యత ఉంది నీకు. విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలని ఇంకొక మాటకు చెలవిస్తుంది. గలతీ రాసిన పత్రిక 6:2 కూడా చదువుదాం. 6:2 గలతీ 6:2 చదవండి. ఒకరి భారము ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చక్కటి ఒక మాట అంటే ఒకరి భారాన్ని ఒకరు భరించాలంట. మనం చాలాసార్లు మన భారం ఒకరు మోయాలనుకుంటాం, కానీ మనం ఇంకో భారాన్ని మోసే స్థితిలో ఉండం. కానీ వాక్యం ఏం చెప్తుంది, ఒకరి భారం ఏం చేయాలి, ఒకరు మోయాలి. అంటే భవిష్యత్తు ఎవరైనా కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన యొక్క ఎవరైనా కావచ్చు, చివరికి మన తోటి స్నేహితులు కావచ్చు, తోటి సహోదరి కావచ్చు. ప్రియమైన పిల్లారా, వారి యొక్క భారాన్ని ఏం చేయాలంట, మోయాలి. ఈ విషయాన్ని బాగా, అందుకని ఒకరి భారం ఏం చేయండి, మొయ్యండి. అది క్రీస్తు యొక్క నియమం అంట. క్రీస్తు నియమం ఏంటిదండి, యేసు క్రీస్తు మన మీద భారం మోపడానికి రాలేదు, కానీ మన భారం అంతా ఏం చేశాడు, ఆయన మోసాడు. అంతేనే కదా. అది యేసు ఏమన్నాడు, ప్రయాసపడి భారం మోచును సముద్రంలారా నా ఎద్దకు రండి, మీకేం చేస్తాను, విశ్రాంతిని ఇస్తాను. మరి మీ బరువు అంతా తీసుకుని నా మీద వేసేయండి. మొదటి ఉంది, మీ భారం యెహోవా మీద మోపాలి. కాబట్టి యేసయ్య మన అందరి భారాలు మోసాడు. అదే నియమమే నీకు కూడా. నువ్వు కేవలము నీ బరువు ఒకటే కాదు, ఇతర బరువు కూడా మోయవలసి ఉంది. నీ మూలంగా ఇతరులకు ఏం కలగాలి, విశ్రాంతి దొరకాలి. యేసయ్య ద్వారా ఏం చేస్తుంది, మనందరికీ ఏం దొరికింది, నెమ్మది, సమాధానం దొరికింది. అంతే కదండి. కారణం ఏంటిది, మన భారం అంతా ఆయన మోసాడు. అదే రీతిగా విశ్వాసే నీవు కూడా ఏం చేయాలి, ఒకరి భారం మోయటం వలన ఇతరులకి ఏం కాదు, నెమ్మది, సమాధానము దొరకాలి. వాడు ఎట్లా పడితే నాకేంది అనుకుంటే కాదు, నీ మూలంగా ఇతరులకి ఏం కలగాలి, నెమ్మది కలగాలి. ప్రత్యేకించి నా తల్లిదండ్రులకు, వృద్ధులకు ఏం కావాలి కదా, నెమ్మది. మా వాళ్ళు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా కొడుకున్నాడు, కూతురు ఉంది, నా మనములు ఉన్నారు, మనమరాలు ఉన్నారు అంటే ఏది కావాలి వాళ్ళకి, ధైర్యము, నెమ్మది కలగాలి. చాలా గృహాల్లో ప్రేమలారా అలాంటి యొక్క స్థితి లేదు. తల్లిదండ్రులు గౌరవించట్లేదు, అత్తమ్మలు గౌరవించట్లేదు.
చివరికి వీళ్ళు ఎప్పుడు పోతారు అనుకుంటారు, వాళ్ళు కూడా ఎప్పుడు పోతే బాగుంటుంది అనే పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమ అలాంటిది ఒక విశ్వాసిగా నీ మూలం కలగకూడదు. వాక్యం చెప్తాం, ఒక్కరి భారం ఒకరి మొయ్యండి. ఏసై నీ భారాన్ని మోసినట్టుగా నువ్వు కూడా ఇంకొక భారాన్ని ఏం చేయాలి? మొయ్యాలి. అంటే దాని అర్థము ఏంటిది? ఏసై మనకి నెమ్మది సమాధానం ఇచ్చిన రీతిగా మనం కూడా ఏం చేయాలి? ఇతరులకు నెమ్మది సమాధానం ఏం చేయాలి? కలిగేటట్టుగా ఉండాలి. మన మూలంగా వారికి నెమ్మది సమాధానం దొరకాలి. ఇప్పుడు మన యొక్క నెమ్మది సమాధానం విశ్రాంతి ఏంటిది? నాకు యేసు ప్రభు ఉన్నాడు, అంతే కదండి. అదే రీతిగా మన యొక్క పెద్దలకు, తల్లిదండ్రులకు, లేదా మన తోటి సహోదరి సహోదరులకు ముఖ్యంగా మనం నేర్చుకున్న విషయం అనేది వృద్ధుల గురించి కదా. కాబట్టి ఏం కలగాలి? నా వాళ్ళు ఉన్నారు, నా కొడుకు ఉన్నాడు, నా కూతురు ఉంది, నా యొక్క అల్లుడు ఉన్నాడు, నాకు యొక్క కోడలు ఉంది, లేక నా మనములు ఉన్నారు, మనములు ఉన్నటువంటి ధైర్యం వాళ్ళకి ఉండాలి. విశ్రాంతి, నెమ్మదితో వాళ్ళైతే నిద్రించాలి. అలాంటి పరిస్థితి ఎవరు కలుగజేయాలి? మనం కలుగజేయాలి. అప్పుడు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉంటుంది? సంతోషకరంగా, ఆశీర్వాదంగా ఉంటుంది. నీకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. అంతేగాని అన్యుల వల్లే ప్రవర్తించకూడదు. అన్యులాగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారి ఇంట్లో ఏమో కీడు నిత్యము కలగదు. ఎందుకంటే నీకు మేలు కలుగునట్టు అన్నాడు. నీకు మేలు కలగాలంటే కంపల్సరీ ఏం చేయాలి? నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? నువ్వు సన్మానించాలి. ఇది దేవుని వాక్యం ప్రియమైన బిడ్డ. చివరికి 1 యోహాను 3:17-18 కూడా చదువుకున్నాం. 1 యోహాను 3వ అధ్యాయం 17-18 చదువు. మీరు కూడా గట్టిగా 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, చూడండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఒక సహోదరుడు కావచ్చు, ఇక్కడ మన యొక్క మనం నేర్చుకునేదంటే మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మన వృద్ధులు కావచ్చు, లేమితో బాధపడుతున్నారు, అంటే కష్టంతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, బాధతో ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వారి పట్ల కనికరం చూపించకపోతే వీళ్ళు ఏం లేనట్టు? దేవుని ప్రేమ లేనట్టు. ఇదే చోట ఇంకొక మాట రాయపడిన చూడండి. ప్రేమ ద్వారా ఇక్కడైనా 4:20 వచనం చదవండి. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూడండి, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. నీ కనబడేటువంటి నీ యొక్క తల్లిదండ్రులను, నీ యొక్క అత్తమామలను, లేకుంటే నీ ఇంట్లో వృద్ధులను ప్రేమించకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నట్టు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా, ఎంత స్తుతించినా, ఎంత పెద్ద పాటలు పాడినా, ఏం చేసినా ప్రయోజనమో లేదు. ఎందుకంటే నీ మూలంగా ఒకరు బాధపడుతున్నారు. ఎవరైతే నీ ప్రేమ పొందాలో ఆ ప్రేమ ఏం చేస్తే వాళ్ళు పొందలేకపోతున్నారు. నువ్వు ఎవరినైతే ముందు ప్రేమించాలో కనబడే వారిని ప్రేమించలేకపోయినప్పుడు కనబడిని దేవుని ఎలా ప్రేమిస్తావు? అంతే కదా. ముందున్న మనిషిని ప్రేమించలేవు. ఈరోజు ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఏం చేస్తాం మనము? దేవుడు ఏమన్నాడు? నువ్వు అబద్ధికుడు అంట. ఎందుకంటే దేవుని వాక్యం ముఖ్యం నేర్పించేది ఏంటి? మనకి పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది? ప్రేమను గురించి నేర్పిస్తుంది. మనకి పరిశుద్ధం ఏముంది? దేవుని ప్రేమ గురించి నేర్పిస్తుందండి. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని ఒక నిన్ను వాళ్ళని, నీ పొరుగు వాడిని ఏం చేయి? ప్రేమించు. నువ్వు ప్రేమించకపోతే ప్రయోజనం లేదండి. చదవమండి. ప్రత్యేక వృద్ధులను ఏం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. అందుకే మత్తయి సువార్త 22:39 చదవండి.
37 అంకుల్. 37 నుంచి చదవమ్మా. అందుకాయన నీ అందుకాయన పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే అనేదే. ఉమ్. ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. మళ్ళొకసారి నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. మత్తయి సువార్త 22:37. 37. మళ్ళీ చదవండి. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. 39. మత్తయి సువార్త 22:39. నిన్ను వలె వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. రాయబడి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. బైబిల్ మనకి ఏం బోధిస్తుంది? నిన్ను నీవు ఏ రీతిగా ప్రేమించుకుంటున్నావు అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. మన సొంత వారిని, రక్త సంబంధులనే ప్రేమించలేకపోతే ఇక పొరుగు వారిని ఏం ప్రేమిస్తాం, తర్వాత దేవుని ఏం ప్రేమించినట్టు. అందుకని పరిశుద్ధ గ్రంథం మనకు దేవుని ప్రేమ గురించి బోధిస్తుందండి. కాబట్టి ప్రేమ ఎంతో ముఖ్యమైనది. ఈ తోటి వారిని ప్రేమించకుండా వచ్చి ఇక్కడ ప్రభువుని నిన్ను ప్రేమిస్తున్న హృదయం అంతా నువ్వే ఉన్నావంటే దేవుడు అంగీకరిస్తాడా? అంతెందుకు, ఒక సహోదరునితో వ్యాజమాడు వస్తేనే నువ్వు నా దగ్గరికి ఏం చేయొద్దు, నువ్వు బలి అర్పించొద్దు అంటుంది. ముందు సమాధానం పడు. కాబట్టి ప్రేమారా, దేవుని ప్రేమతో మనం నింపబడిన వారముగా మన యొక్క పెద్దలను, తల్లిదండ్రులను, వృద్ధులను ఏం చేయాలి? మనం ప్రేమించే వారముగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రేమారా, అట్టి కృపలో మనం అందరం ఎదుగుదాం. ప్రభు ఆత్మనందరికి తోడే నడిపించిన గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి నీకు స్తోత్రం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అని ప్రజలమైన మాటతో మీరు మాట్లాడటండి ఒక్కొక్క మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభు అనేక మంది వృద్ధులైన వారు, పెద్దలైన వారు, వారు కోరిన ఆదరణ పొందలేక ఎంతో మంది ప్రభు మరణాపేక్ష కలిగిన వారికి ఉన్నారయ్యా. దయచేసి అలాంటి వారికి నీ కృప అనుగ్రహించి వారి బంధు ప్రియులకు ప్రభు వారి మీద ప్రేమ పుట్టించి వారిని ప్రేమించేటట్టుగా, సంరక్షించేటట్టుగా కృప అనుగ్రహించండి. అలాగే విశ్వాసులు మేము కూడా ప్రభు, మేము మా యొక్క తల్లిదండ్రులను, పెద్దలను ప్రభు వారిని గౌరవించడానికి, ప్రేమించడానికి, వారి బలహీనంగా ఉన్నప్పుడు వారి ఇప్పుడు సంరక్షించడానికి, ఆదరణ కలిగించడానికి మీకు దయచేయండి, సహాయం ఇచ్చేయండి. ప్రభా నీ నామం మహిమ తెచ్చుకోండి. ఇందులో అనేక రీతిగా ప్రభు వృద్ధుల పట్ల, బలహీన పట్ల, అనారోగ్యమైన వారి పట్ల ప్రభు ఎంతో మంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాం నాయన. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారి మీద లక్ష్యం ఉంచి ప్రేమ చూపించి నీ ప్రేమలో వాళ్ళందరినీ కూడా బలపరచుకుని ఆదరణ పొందినట్టు కృప చూపించము. విషయాలు మేము కూడా ప్రభు అయ్యా అటువంటి కృప దయచేయమని, ప్రతి ఒక్కరి పట్ల మేలు చేసే వారముగా, విశ్వక మేలు చేసే వారముగా ఉండడానికి కృప చూపించమని. అలాగే ఎవరైతే శ్రమంలో, బాధల్లో, దుఃఖంలో ఉన్నారో ప్రభు వారు కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, ఈ వాటిని ఆదరించండి. అలాగే మా ప్రియులు, బంధువులు ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభు, అందరికీ జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్ ఉన్న వారిని, గృహాలు ఉన్న వారిని, మా పెద్దలను అందరికీ జ్ఞాపకం చేసుకొని అందరికీ నీ కృప అనుగ్రహించి మంచి ఆరోగ్య చేసి విశ్వాస పరిచయం నడిపించండి. శత్రువులు కృప చూపించమని రాజకీయ నడిపిన వందనాలు. దాంట్లో తిరిగి కాల్సినంత వరకు పక్కన ఉంచమని ఇప్పుడు ప్రతి ఒక్కరిని నీకు ప్రభు చేస్తాం. సంవత్సరం మహిమ గంట ప్రభావం పొందమని ఏసునం పెట్టుకోవాల్సిన తండ్రి. ఆమేన్.
నా తండ్రి దేవుని ప్రేమి కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం వీటిని మందులో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాత్రి పరితోడే నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ కూడా యేసుకృష్ణంలో వందనాలు. ప్రైజ్ లార్డ్.